దోశ బాగా వండుతాడు మా మురళి, చాలా బాగా వండుతాడు. అవును మురళి, ఆయిల్ వేయకపోతే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. దోశ వేసినప్పుడు నీరు వేసిన తర్వాత ఆయిల్ వేయకండి, మధ్యలో ఎప్పుడైనా వేసుకోండి. దోశలు మా మురళి చాలా బాగా వండుతాడు చూడండి. కాకపోతే మంట ఎద్దు మళ్ళీ అయితే ఇప్పుడు ఎందుకైతే మరి తీసేస్తాను బా. ఇప్పుడే తిరగేసావు, తిరగయ్యో తీసే. సరే 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 తీసే అయితే. నీళ్ళు చూడండి ఇన్ని ఉంచుతాడు పెనం మీద. చూసారు కదా అసలు చెత్త డ్రైనేజ్ అండి అది అంతలా. గిన్నె కిందకి దించి ఎన్నిసార్లు చెప్పాలి? గిన్నె కిందకి దించనే పెనం పట్టుకోవాలి. నేను మాట్లాడకుండా నేను ఉంటాను సైలెంట్గా. అట్టు ఎలాగొస్తుందో చూద్దాం మనము. మాట్లాడకుండా సైలెంట్గా ఉందాము. కామెంట్ అయితే మీరు చేయండి సరే. పెనం కదలకుండా చేతితో గట్టి పట్టుకో మురళి. నీ చెయ్యి ఆపిసావురా, ఏటు కనిపిస్తుందిరా మాకు. అటుగా వెళ్ళిపోయి అయితే నీ రైట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు కదా. పట్టుకో, నీ రైట్ సైడ్కి వెళ్ళిపోయి పట్టుకో, పెనమాట తిప్పుకో కాడ. చూడరే నూనె కూడా అందిగా. అరే నేను దోశ కోసం చెప్పలేదు కదా నేను చెప్పనేటైతే. మా మురళిగాడు వావరక్షణ చేస్తాడు కదా, దోశలు నేర్పిస్తాన్నా. ఇంకా వావరక్షణ ఎందుకో సరే మురళి ఇప్పుడు వస్తాను, రెడీగా ఉండు.